మిత్రులు సురేష్కి అదేవిధంగా నాగరాజ్కి వారితో సహకరించినటువంటి జన సైనికులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించారు. నేను పార్టీలో చేరిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు వాళ్ళిద్దరూ నన్ను కలుస్తూ నాతో పాటు కలిసి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళలో ఉన్నటువంటి పట్టుదల, దీక్ష, పార్టీ పట్ల ఉన్నటువంటి నిబద్ధత నిజంగా చాలా వారికి ఒకసారి మీ అందరూ కూడా నాగరాజు సురేష్ ఒకసారి సైనికుల్లారా, పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రాణం ఇచ్చేటువంటి నవ సైనికుల్లారా, ఈ రాష్ట్రాన్ని దశా దిశ నిర్దేశం ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి యుద్ధంలో భాగస్వాములైనటువంటి నవయోధులారా, జన సైనికులారా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతి రాజకీయాలకి చరమగీతం పాడి నీతివంతమైనటువంటి రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కదం తొక్కుతున్నటువంటి నవ సైనికులారా, జన సైనికులారా, మీ అందరికీ నా హృదయపూర్వక ఆశీస్సులు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు ర్యాలీ చూసిన తర్వాత పెద్దలు గంగాధర్ గారు ఇందాక ప్రెస్ వాళ్ళు అడిగిన ప్రశ్నకు ఆయన చలించిపోయి మీలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని చూశారు, మీలో ఉన్నటువంటి తపన చూశారు, మీలో ఉన్నటువంటి కసి చూశారు, మీలో ఉన్నటువంటి పార్టీ పట్ల మీకున్నటువంటి నిబద్ధత చూశారు. మీరు ర్యాలీ తీస్తున్నప్పుడు మీలో ఉన్నటువంటి ఆ కథనోత్సాహం చూసి వారు చలించిపోయి ఏం మాట్లాడాలో కూడా తెలియకుండా ఎమోషనల్ అయినటువంటి పెద్దలు గంగాధర్ గారు వారు చాలా ఉద్వేగానికి గురయ్యారంటే మీరు ఈరోజు తీసినటువంటి ర్యాలీ ఏదైతే ఉందో, ఈ సమావేశం ఏదైతే ఉందో, క్యాండిడేట్ లేకపోయినప్పటికీ కూడా పార్థసారథి గారు చెప్పినట్లు సహజంగా క్యాండిడేట్ని మనం డిక్లేర్ చేస్తే ఆ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి అందరిని కూడా సమీకరించి వనరులు వెచ్చించి పెద్ద పెద్ద ర్యాలీలు, సభలు చేస్తారు. కానీ ఎవరు అభ్యర్థిగా తెలియనటువంటి పరిస్థితుల్లో ఎవరు ఈ తాడికొండ నియోజకవర్గానికి భవిష్యత్తులో పోటీ చేస్తారనేటువంటి ఆ ఆలోచన కూడా ప్రస్తుతం లేనటువంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా ఉత్సాహంతో ఒక పవన్ కళ్యాణ్ గారి పట్ల ఉన్నటువంటి అభిమానం, మీ ప్రేమ, పార్టీ పట్ల ఉన్నటువంటి నిబద్ధత, ఈ రాష్ట్ర రాజకీయాల్ని మార్చాలనేటువంటి మీలో ఉన్నటువంటి తపన చూస్తుంటే నిజంగా మా అందరికి కూడా ఎంత ఉత్సాహం వస్తుందంటే తాడికొండ నియోజకవర్గం అనేటువంటి గడ్డని జనసేన అడ్డాగా మారుస్తారని చెప్పేసి ఈరోజు మాకు ఒక నమ్మకం కలిగింది. తాడికొండ గడ్డ జనసేన అడ్డా, తాడికొండ గడ్డ జనసేనకు అడ్డా కావాలి. ఈ తాడికొండ నియోజకవర్గం నుంచి, రాజధాని నడిబొడ్డులో ఉన్నటువంటి తాడికొండ నియోజకవర్గం నుంచి రేపు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారి యొక్క గళం వారు సీఎం అవడానికి, పార్టీ అధికారంలోకి రావడానికి, ఈ యొక్క అమరావతి రాజధానిని బ్రహ్మాండంగా నిర్మించడానికి ఇప్పుడు నిర్మించే నిర్మాణాలు కాదు, ఇప్పుడు మనం చూసేదంతా అరిచేతిలో వైకుంఠం. సింగపూర్ బొమ్మను తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తున్నారు. ఒక్క ఇటుక కూడా పడలేదంటే కేవలము భ్రమలు కల్పించి వాళ్ళ సొంత మీడియా ఉందని చెప్పేసి ఇదిగో కడుతున్నాం, అదిగో కడుతున్నాం, ఇదిగో సింగపూర్, అదిగో మలేషియా, అదిగో అమెరికా, అదిగో న్యూయార్క్, అదిగో ఫ్రాన్స్ అని చెప్పేసి మన చెవుల్లో పూలు పెడుతూ, మన కళ్ళల్లో కారం కొడుతూ, ఒక అభూత కల్పనను సృష్టిస్తూ మనల్ని మాయాలోకానికి భ్రమల్లో పెట్టి ఇంతవరకు కూడా ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టనటువంటి ఈ రాజధాని రేపు జనసేన పార్టీ అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో బ్రహ్మాండమైనటువంటి రాజధాని మనం నిర్మించుకోబోతున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు తెల్లగాయతో లాంటి వాడు, చంద్రబాబు నాయుడు లాగా మాయమాటలు చెప్పేవాడు కాదు, జగన్మోహన్ రెడ్డి లాగా మాయమాటలు చెప్పేవాళ్ళు కాదు. వాళ్ళకి మీడియా ఉంది, ఆ మీడియా ద్వారా అబద్ధాలను నిజాలను చేస్తారు, నిజాలను అబద్ధాలు చేస్తారు. ఆ పచ్చ మీడియా చెప్పేటువంటి కళ్ళబల్లి మాటలు నమ్మవద్దు. మనం ఈ అమరావతి రాజధానిని కట్టేటువంటి దమ్ము, సత్తా, ధైర్యం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీకి మాత్రమే ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఎంత అవినీతి జరుగుతుందో మనకు తెలుసు. అమరావతి పేరు మీద రైతుల భూములు లాక్కుని, అసైన్ భూములు లాక్కుని, ప్రైవేటు భూములన్నింటినీ కూడా లాక్కుని వాళ్ళు కోట్ల రూపాయలు వెచ్చించి వేల ఎకరాలు కొని ఇవాళ రాజధాని మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారి గ్రూపుకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వేల ఎకరాలు రాజధాని మొత్తం కూడా కొనుక్కుని
రాజధానిని వాళ్ళ జేబుల్లో పెట్టుకున్నారు. రాజధాని అంటే వాళ్ళ సొంత ఇల్లులాగా చూస్తూ ఉన్నారు, సొంత ఇలాకాలాగా చూస్తున్నారు, వాళ్ళ సొంత రాజధానిలాగా చూస్తున్నారు తప్ప ఇది ప్రజల రాజధాని కాదు, ప్రజల కోసం కట్టే రాజధాని కాదు, ప్రజలకు మెచ్చేటువంటి రాజధాని కాదు, ప్రజల అవసరాలు తీర్చే రాజధాని కాదు. ఇది కేవలం చంద్రబాబు నాయుడు కుటుంబానికి సంబంధించి ఆయన వర్గీయులకు సంబంధించినటువంటి రాజధానిని కడతా ఉన్నాడు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అడ్డుకోవాలి. ఒక ప్రజా రాజధాని కట్టాలి, ప్రజల కోసం రాజధాని కట్టాలి, ప్రజల అవసరాలు తీర్చే రాజధాని కట్టాలి, ప్రజల యొక్క ఆకాంక్షలు ప్రతిబింబించేటువంటి రాజధాని కట్టాలి. ప్రజల సంస్కృతి, ప్రజల నాగరికత, తెలుగువారి సంస్కృతి, తెలుగువారి నాగరికతను ప్రతిబింబించేటువంటి రాజధాని కట్టాలి తప్ప సొంత రాజధానులు మలేషియాలు, సింగపూర్లు, సినిమా సెట్టింగ్లు కాదు. అసలు సిసలైనటువంటి రాజధానిని మనమే కడతాం. రేపు జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనం రాజధాని కడతాం. రైతులకు సహాయం చేస్తాం, రైతులను ఆదుకుంటాం, రైతు కూలీలకు సహాయం చేస్తాం, రైతు కూలీలను ఆదుకుంటాం. గతంలో మన రైతు కూలీలు ఏం చేసేవాళ్ళు అంటే పొలాల్లో పనిచేసేవాళ్ళు. నేను మంత్రిగా సెక్రటేరియట్లో ఉన్నప్పుడు మన వాళ్ళంతా కూడా చీపుళ్ళు వాళ్ళ చేతుల్లో పట్టుకుని నన్ను పలకరించేవాళ్ళు. అన్నా బాగున్నావా, మామయ్య బాగున్నావా, బాబాయ్ బాగున్నావా అని చెప్పేసి చేతుల్లో చీపుళ్ళు పట్టుకుని నన్ను పలకరిస్తూ ఉండేవాళ్ళు సెక్రటేరియట్లో నేను మంత్రిగా ఉన్నప్పుడు. వాళ్ళని చూసి ఎంత జాలిపడ్డానంటే, ఒకప్పుడు పొలాల్లో పనిచేసుకుని గౌరవంగా బతికారు, ఒకప్పుడు పొలాల్లో పనిచేసుకుని రోజుకు 400 రూపాయలు సంపాదించారు, పొలాల్లో పనిచేసుకుంటూ గౌరవంగా బతికారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళందరూ చీపుళ్ళు పట్టుకుని మరుగుదొడ్లు ఊడుస్తున్నారండి. మన రైతు కూలీలు సెక్రటేరియట్లో మరుగుదొడ్లు ఊడుస్తున్నారు. ఎంత దారుణం అంటే రోడ్లు ఊడుస్తున్నారు, మరుగుదొడ్లు కడుగుతున్నారు, ఆ రూములు కడుగుతున్నారు, రూములకు తడిగుడ్డ వేస్తున్నారు. రైతు కూలీలు గౌరవంగా బతికేటువంటి రైతు కూలీలందరూ కూడా, మన మహిళలు, మన వాళ్ళందరూ కూడా చీపుళ్ళు చేతుల్లో పట్టుకుని ఎంత దారుణమైనటువంటి బానిసత్వం చేస్తున్నారంటే, ఈ పరిస్థితులు మారాలి అంటే జనసైన్యం కదలాలి, జనసేన పార్టీ అధికారంలోకి రావాలి. పవన్ గారు పేదలను ప్రేమించేటువంటి, బడుగు బలహీన వర్గాలను ప్రేమించేటువంటి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రావాలి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను మిత్రులారా. అంతేకాదు, మన లాజరస్ గారికి తెలుసు, పవన్ కళ్యాణ్ గారు అనేక సార్లు ఇక్కడికి వచ్చినప్పుడు పేద రైతుల భూములు ఏ విధంగా లాక్కున్నారు, అసైన్ భూములు లాక్కుని ఏ విధంగా అన్యాయం చేస్తున్నారు అనేక సార్లు మనం పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. అనేక సార్లు ఏ పవన్ కళ్యాణ్ గారు మద్దతుతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడో, ఏ పవన్ కళ్యాణ్ గారి యొక్క మద్దతుతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో, ఏ పవన్ కళ్యాణ్ గారి యొక్క అండతోటి, ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో తెలుగుదేశం పార్టీ మంత్రులందరూ మేమంతా ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యాము. ఇవాళ ఆ పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తుంటే, ఆ పవన్ కళ్యాణ్ గారు తప్పులను ఎత్తు చూపిస్తూ ఉంటే, ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేటువంటి తీరు చూస్తుంటే, ఏరు దాటిన తర్వాత తెప్పదగలు పెట్టే రకం మీరు తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారిని వాడుకున్నారు, పవన్ కళ్యాణ్ గారి మద్దతు తీసుకున్నారు, పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఓట్లు వేయించుకున్నారు, పవన్ కళ్యాణ్ గారి ద్వారా మీరు అధికారంలోకి వచ్చారు, పవన్ కళ్యాణ్ గారి ద్వారా మీకు ప్రభుత్వం వచ్చింది. ఇవాళ అదే పవన్ కళ్యాణ్ గారు మీరు బీజేపీ తొత్తు అంటారా? పవన్ కళ్యాణ్ గారిని బీజేపీతో తొత్తు అంటారు, జగన్మోహన్ రెడ్డితో స్నేహితుడు అంటారు. ఎన్నెన్నో అనేక రకాలుగా వ్యక్తిగత విమర్శలు కూడా చేస్తూ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని మానసిక క్షోభకు గురి చేసేటువంటి ఈ ఎల్లో మీడియా, చంద్రబాబు నాయుడు గారు యొక్క వాళ్ళ యొక్క తాబేదారులందరూ కూడా ఒకటే చెబుతున్నాం, ఖబర్దార్, ఇక రోజులు లెక్క పెట్టుకోండి. ఇంకెన్ని రోజులు మిత్రమా? ఇంకా 4 నెలలు మాత్రమే, ఇంకా కేవలం 4 నెలలు మాత్రమే. మీ అధికారం కూలిపోతా ఉంది, మీ అధికార పునాదులు పగిలిపోతా ఉన్నాయి, మీ యొక్క అధికార దాహానికి అంతం పలకబోతున్నాం, మీ అవినీతికి చర్మగీతం పాడబోతున్నాం, మీ అన్యాయాలను అరికట్టబోతున్నాం, మీరు చేసినటువంటి దుర్మార్గాన్ని నిలవరించబోతున్నాం. మీ యొక్క ప్రభుత్వాన్ని కూల్చి ప్రజాప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు స్థాపించబోతున్నాడు. ఖబర్దార్ అని చెప్పేసి ఈరోజు ఈ సభ నుంచి మనం అందరం కూడా హెచ్చరిక చేయాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, ఎంత అన్యాయం అండి, ఎంత అవినీతి, ఎంత అరాచకం, ఎంత దోపిడీ, ఎంత వివక్ష, ఎంత అణచివేత, ఎంత దుర్మార్గం అంటే చెప్పడానికి వీలైనటువంటి మన పవన్ కళ్యాణ్ గారి యొక్క అండదండలతో అధికారంలోకి వచ్చి ఒక నీతివంతమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి, ప్రజాస్వామ్యవాది, సమసమాజవాది, అంబేద్కర్ వాది, కన్షీరామ్ గారి యొక్క ఏకలవ్య శిష్యుడు, ప్రజల హితం కోరేటువంటి
పవన్ కళ్యాణ్ గారి ద్వారా మీరు అధికారంలోకి వచ్చి ఆయనకు మీరు వెన్నుపోటు పడుస్తారు, ఆయన ఆదర్శాలకు తుట్లు పడుస్తున్నారు, ఆయన యొక్క ఆశయాలకు తుట్లు పడుస్తున్నారు. ఆయన ఇచ్చినటువంటి మద్దతుకి కృతజ్ఞతగా ఉండి ఆయన దగ్గర సూచనలు, సలహాలు, ఆదేశాలు తీసుకుని ప్రజల కోసం పనిచేయకుండా ఆయనకు వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక పరిపాలన చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు చూస్తూ ఊరుకునేటువంటి పవన్ కళ్యాణ్ గారు కాదు. ఎక్కడ అన్యాయం ఉందో అక్కడ ఎదిరిస్తారు, ఎక్కడ ప్రజలకు కష్టపడుతున్నారో ప్రజల పక్షాన పోరాడతాడు. ప్రజల మనిషి, పేదల మనిషి, బడుగు బలహీన వర్గాల మనిషి, అట్టడుగు ప్రజలకు అండగా నిలిచేటువంటి మనిషి, ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు అండగా నిలిచేటువంటి మనిషి, రాష్ట్ర ప్రజల తరఫున పోరాడేటువంటి మనిషి మన పవన్ కళ్యాణ్ గారు. అందరి వాడు, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాడు, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకు ఆసరాగా నిలిచేవాడు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. మిత్రులారా, ఇంకా ఎంతో కాలం సాగదు. ఇప్పటిదాకా అయిపోయింది, జరిగిందేదో జరిగిపోయింది. మనం పొరపాటు చేసామో, గ్రహపాటు చేసామో, అప్పుడు మద్దతు ఇచ్చారు. మేము మాలాంటి వాళ్ళందరం కూడా ఎమ్మెల్యేలు అయ్యాం, మంత్రులు అయ్యాం. అన్యాయం చేసాం, ఒప్పుకుంటున్నాం. అవినీతి చేసాం, ఒప్పుకుంటున్నాం. అక్రమాలు చేసాం, ఒప్పుకుంటున్నాం. వీటికి తగిన శిక్ష అనుభవించాలి. ఈ రాజ్యం కూలిపోవాలి, అన్యాయం నశించాలి, అక్రమాలు నశించాలి, అరాచకత్వాలు నశించాలి, ప్రజల పాలన రావాలి, పవన్ గారి పాలన రావాలి, మార్పు రావాలి. అందుకు జన సైనికులందరూ కూడా కథం తొక్కుతా ఉన్నారు, సైనికుల్లాగా గర్జిస్తూ ఉన్నారు. ఇంకా ఎంతకాలం ఈ బానిసత్వం, ఇంకెంతకాలం ఈ అరాచకత్వం, ఎంతకాలం ఈ అవినీతి మేము చూస్తూ ఊరుకుండే లేదు. ఇంకా కేవలం 4 నెలలు మాత్రమే. 4 నెలల తర్వాత ఈ యొక్క ప్రభుత్వం కూలిపోతుంది, ఈ యొక్క ప్రభుత్వం కూలిపోతుంది, అరాచకత్వం నశిస్తుంది, అన్యాయం అంతం కాబోతుంది. ప్రజలు పరిపాలనకు రాబోతున్నారు. ప్రజల నేత పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. జన సైనికులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించబోతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. మిత్రులారా, ఈరోజు 2009లో నా భార్య శాంతి జ్యోతి తాడికొండ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇదే పేరుచెర్లలో బ్రహ్మాండమైన సభ చేశారు. మీలో ఆ రోజు ఎంతమంది ఉన్నారో నాకు తెలీదు, మీరంతా ఉన్నారు కదా. బ్రహ్మాండమైన సభ చేశాడు. అప్పుడు ఇంకా చాలా స్మార్ట్గా ఉండేవాడు, సన్నగా ఉండేవాడు, చాలా పవర్ఫుల్గా మాట్లాడాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ రోజు మనం విజయాన్ని సాధించలేకపోయాం. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.